ఇంకోటి ఏముందంటే ఈ పాము తలలో రాళ్ళు ఉంటాయి, నాకు మన్ను ఉంటుంది అనుకుంటున్నమాట చాలా మంది. తప్పది. అసలు దీని తలలో నల్ల రాళ్ళు కాదు కదా, ఇటువంటివి ఏముండవు. మనకి వాడు ఏం చేస్తాడంటే ఇట్లా పాములు పట్టుకొని అడిలో దీని తల అక్కడ తుక్కు వస్తాడు. వచ్చి చర్మని చిన్న రాళ్ళు బంగారు సభలో కొనుక్కొని అవి ఎక్కిస్తాడు అనమాట. దీని తలలో ఎక్కించి ఫెవిక్కి అంటించుకొని జనాలు లేక తీసుకొని వచ్చి మన ఎదురుగా దీని తలకాయ కోసినట్ట చూపిస్తాడు, రాళ్ళు తీసినట్టు చూపిస్తాడు. అంతే తప్ప దీని తలలో అయితే రాళ్ళు ఉండవు. ఇది విషయం వచ్చేసి న్యూరోటాక్సిన్ విషయం అంటారన్నమాట. నాడి అవస్థ మీదే దాడి చేసేది ఇది. అంటే నాడికి ఎక్కువ పోతుంది బాగానండి. ఈ పాము కరిచిందంటే 2 కాట్లు పడిటాయి. ఫస్ట్ ఇది వచ్చేసి నాడి ఎక్కుకుంటవే మన గుండెకెక్కి మన మైండ్కి ఎక్కి మనిషి చనిపోతాడు. అందుకనేది నాటి వేద్దాం మంత్రాలను పోకూడదు. మనం పాము కరిచిందంటే మంత్రం వేస్తే దిగిపోతుంది అది ఇది అని చెప్తుంటారు. మంత్రాలకి చింతకాలు రాలవు అన్నట్టు పాము కాటుకి విరుగుడు యాంటీవెనం దొరుకుతుంది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీవెనం దొరుకుతుంది. అక్కడ వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో వస్తే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. ఇప్పుడు చూడు ఇదా దగ్గర పోతే అటు పట్టాలని చూస్తుంది. చూసివా పవర్ తగ్గేదంట.